బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో కూడా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండగా రాగల 24 గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్మెంట్ హెచ్చరిస్తోంది. ఈ అల్పపీడన కదలికల వల్ల తీర ప్రాంతాలతో పాటు మైదాన ప్రాంతాల్లోనూ ఈదురుగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులైతే అంచనా వేస్తున్నారు. ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వెదర్ రిపోర్ట్ తెలుపుతోంది. ముఖ్యంగా కుమ్రం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఆస్కారం ఉంది. ఇక ఈ జిల్లాలకు అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. రాజధాని హైదరాబాద్ సహా మిగిలిన జిల్లాల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై తేలికపాటి నుంచి మోస్తరు వానలైతే పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ అల్పపీడన వర్షాల నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కోరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచించారు. రైతులు తమ పంట ఉత్పత్తులు తడవకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, పశువుల కాపరులు కూడా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక రానున్న 2 రోజుల పాటు ఈ వర్షాలు ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఇంతకు ముందుతో పోలిస్తే అంటే ఖరీఫ్ సీజన్ మొత్తంలో ఇవే ఎక్కువ వర్షాలు అనుకోవాలా? మరి ఏంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి? మా ప్రతినిధి కరుణాకర్ అడిగి తెలుసుకుందాం. కరుణ్, ఈ ఖరీఫ్ సీజన్ లో ఇదే హైయెస్ట్ రెయిన్ అలర్ట్ అనుకోవచ్చా? ఓకే మేడం, మనకు 2 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 2 రోజుల నుంచి వర్షాలు స్టార్ట్ అయినాయి. అయితే జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయానికే రీచ్ అయిన రాష్ట్రంలోకి ఎంట్రీ ఇచ్చిన ఎల్నినో కారణంగా మనకి ఎక్కడా వర్షాలు పడలేదు. జూన్ నెల మొత్తం ఖాళీగానే ఉండిపోయింది. ఒక్క చినుకు కూడా పడలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలు ఉంటే 30 జిల్లాలకు పైగా చోట్ల ఒక్క చినుకు కూడా పడలేదు. మొత్తం లోటు వర్షపాతమే నెలకొంది. సో జూలైలో ఉన్న రైతులందరూ జూలై నెలలోనైనా వర్షాలు పడతాయేమో, ఈ ఖరీఫ్ సీజన్ ముందుకు సాగుతుందేమో, విత్తనాలు విత్తుకుందాం అనే ఆలోచన చేస్తే జూలై 15 తేదీ వరకు కూడా ఎక్కడ వర్షాలు పడలే. ఎక్కడ పడ్డా కానీ లైట్ టు మోడరేటే, అంటే తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలే పడుతూ వచ్చాయి. సో ఈ నిన్న 17 నుంచి వర్షాలు కొంత ప్రారంభమని చెప్పవచ్చు. నిన్న పొద్దున మధ్యాహ్నం నుంచి మొదలు పెడితే ఆకాశం ఒక్కసారిగా మేఘావృతం అయిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయని చెప్పవచ్చు. ఈ రోజు అట్లాగే రేపు ఈ 2 రోజుల పాటు కూడా భారీ నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ ద్వారా మనకంతా ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా ఈ వర్షాలు పడుతున్నట్టు తెలుస్తూ ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఏపీలో ముఖ్యంగా పిడుగుపాట్ల మీద వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మన రాష్ట్రం విషయానికి వస్తే రాష్ట్రంలో చాలా జిల్లాల్లో వర్షాలు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతూ ఉన్నాయి. అయితే భారీ వర్షాలు కొన్ని చోట్ల మాత్రమే పడే అవకాశం ఉందని మనకు వాతావరణ శాఖ ద్వారా మనకు ఇన్పుట్స్ వస్తూ ఉన్నాయి. ఈ రోజు కనుక చూస్తే అంటే ఈ రాత్రి కల్లా సిద్దిపేట, అట్లాగే జనగాము, హనుమకొండ, వరంగల్ ఈ 4 జిల్లాల్లో కొంత మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ ద్వారా మనకు అందుతున్న సమాచారం. అట్లాగే ఈ జిల్లాలతో పాటు మనకు నారాయణఖేడ్, అట్లాగే వికారాబాదు, రంగారెడ్డి, సంగారెడ్డి ఇది ఏదైతే మనకు ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి ఏవైతే జిల్లాలు ఉన్నాయో వికారాబాదు, నారాయణఖేడ్ ఈ 4 జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ ద్వారా మనకు తెలిసింది. సో నెక్స్ట్ ఇంకొక 6 జిల్లాల్లో వనపర్తి, నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, ఆదిలాబాదు, నిర్మల్, మంచిర్యాల సో ఈ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ ద్వారా మనకు అందుతున్నటువంటి రిపోర్టు. అయితే ఇప్పటికే సాగు మొదలుపెట్టిన రైతులు ఎవరైతే ఉన్నారో అట్లాంటి రైతులందరికీ ఇప్పుడు ఈ పడుతున్న కొద్దిపాటి వర్షాలతోనే మళ్ళీ ఈ ఖరీఫ్ సీజన్ ముందుకు తీసుకెళ్లే ఆలోచనతో రైతులు ఉన్నారు. అయితే ఎల్నినో కారణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతాంగాన్ని మొత్తాన్ని అప్రమత్తం చేసింది. ఆరుతడి పంటలు వేసుకోవాలి, వరి సాగు చేయొద్దు, ఎందుకంటే తక్కువ వర్షపాతం ఉంటుంది అనేది ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించి ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసింది. ఈ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తమను ఆదుకోవాలని ఖచ్చితంగా రైతాంగం కూడా రాష్ట్ర ప్రభుత్వం వైపు ఆశగా ఎదురుచూస్తున్న పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు ఈ జూలై 2వ వారం దాటిన తర్వాత ఇప్పుడు వర్షాలు కొంచెంగా పడుతుండడం రాష్ట్ర రైతాంగంలో కొంత కొత్త ఆశలు చిగురించేలా చేస్తున్నాయని మనకు చెప్పవచ్చు. దీనికి సంబంధించి వర్షాలు 22వ తేదీ వరకు ఇవి పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ద్వారా అంతా ఉంది. మరి
ఈ 2 రోజులు నేడు రేపు భారీ వర్షాలు మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ ద్వారా మనకు తెలుస్తూ ఉంది. సో ఆ తర్వాత ఎట్లా ఉంటుంది, మా వర్షాలు కంటిన్యూ అవుతాయా లేదంటే ఇంకా ఎల్నినో పరిస్థితి వర్షాభావ పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందా మనకు తేలాల్సి ఉంది. అయితే ఈ గత సంవత్సరం గత ఖరీఫ్ సీజన్కి సంబంధించి ఈ జూలై 15వ తేదీ కలనే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడ్డాయి. మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండిపోయిన పరిస్థితి. సో వాగులు వంకలన్నీ పొంగిపొరలాయి. ఈసారి ఎల్నినో ప్రభావం కారణంగా ఎక్కడ రిజర్వాయర్లో కూడా తాగునీటి వరకు డెడ్ స్టోరేజ్ వరకే నీళ్లున్నాయి. ఇప్పుడు మొన్న ప్రాణహిత మహారాష్ట్రలో కురిసినటువంటి కొన్ని వర్షాలకు మాత్రమే ప్రాణహిత కొంత బాగా ఉధృతంగా ప్రవహించడంతో గోదావరి కొంత ముందుకెళ్ళిన పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ గోదావరిలో కూడా వరద తగ్గింది. సో ఇప్పుడు ఈ పడుతున్న కొద్దిపాటి వర్షాల వల్ల ఇంతకాలం వర్షాలు లేకుండా ఉన్నటువంటి భూములు కావచ్చు, దుక్కులు కావచ్చు, ఆ దుక్కుల నుంచి వర్షపు నీరు బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఎక్కడ నీళ్లు అక్కడే ఇంకిపోతున్న పరిస్థితి. దీనికి సంబంధించి రైతులు మరి పంటలు సాగు చేస్తారో, ఇప్పటికే పంట విత్తనాలు వేసే సమయం కూడా దాటిపోయింది. ఈ నేపథ్యంలో ఎక్కడైనా రైతులు వరి నాట్లు పోసుకుంటే నాట్లు వేసుకుంటారా ఈ వర్షాలకి? ఇప్పుడు నాట్లు వేస్తే కొత్తగా నారు పోసుకునే రైతులకు వాళ్ళకు పండే అవకాశం ఉంటుందా? ఇట్లాంటి అన్ని అంశాలు వ్యవసాయ శాఖ రైతులకు అవగాహన కల్పించే అవకాశం ఉంది. మొత్తానికి ఈ వర్షాలు అయితే ఇప్పుడు దాదాపు 1.5 రోజుల తర్వాత ఈ వర్షాలు పడుతుండడం అయితే రైతుల్లో కొంత సంతృప్తి వ్యక్తమవుతున్న పరిస్థితి. అంటే కరుణర్, ఈ వర్షాలు కూడా ఈ రోజు రేపు అంటే శని ఆదివారాలు భారీ వర్షాలు అని చెప్తున్నారు. ఆ తర్వాత కూడా చెదురుమదురు మోస్తరు వర్షాలు కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉందా? వెదర్ డిపార్ట్మెంట్ అలర్ట్ ప్రకారం ఈ 2 రోజులు మాత్రమే భారీ వర్షాలు ఉండి తర్వాత మళ్ళీ ఎండలు ఉండే అవకాశం ఉందా? ఇప్పుడు వర్షాల విషయానికి వస్తే మనకు ఈ 2 తెలుగు రాష్ట్రాలు తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాల్లో స్టేట్లో మనకు మహారాష్ట్ర కావచ్చు, గుజరాత్ కావచ్చు, యూపీ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, అట్లాగే మిగిలిన జిల్లాలు కావచ్చు, అన్ని జిల్లాల్లో మోస్తారు కంటే అంటే సగటు వర్షపాతం కంటే భారీగా వర్షాలు పడుతూ ఉన్నాయి. ఫ్లడ్స్కు దాదాపు గుజరాత్లో మొన్న 8 మంది చనిపోయారు, మహారాష్ట్రలో కొంతమంది చనిపోయిన పరిస్థితి. సో ఎల్నినో ప్రభావం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మీద ఉంటుందని ఈసారి మొదటి నుంచే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తూ వస్తూ ఉన్నారు. అనుకున్నట్లుగానే ఇప్పుడు కొద్దిపాటి వర్షాలు మోస్తరు వర్షాలతోని ఈ సీజన్ పూర్తయ్యే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ ద్వారా మనకు అందుతున్నటువంటి ఒక స్పష్టమైన సమాచారం. సో ఈ వర్షాలతో ప్రాజెక్టులు నిండి అటు గోదావరి బేసిన్లో కావచ్చు, ఇటు కృష్ణా బేసిన్లో కావచ్చు భారీ వరద వచ్చి ప్రాజెక్టులన్నీ నిండి మళ్ళీ ప్రాజెక్టుల ద్వారా మనకు కాలువల ద్వారా చెరువులు నింపి గతేడాదిలాగే అంతకంటే ముందేడాదిలాగా రైతాంగం మొత్తం పంటలు ఎక్కువ పండి సస్యశ్యామలం ఉంటుందనే ఆలోచన మాత్రం ఇప్పుడు స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. సో ఎందుకంటే ఎక్కడ చూసినా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఎక్కడ భారీ వర్షాలు కురిసి వాగులు పొంగిపొర్లిన పరిస్థితి అయితే ఇప్పటివరకు రాష్ట్రంలో ఎక్కడా లేదు. సో ముందు కూడా అట్లాంటి ఉండే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయనేది వాతావరణ శాఖ ద్వారా మనకు అందుతున్నటువంటి సమాచారం. రైట్, ఇందాక కరుణ్ మీరు చెప్పినట్లు రైతులకైతే ఎల్నినో ఎఫెక్ట్ వల్ల వర్షాలు చాలా తక్కువగా ఉంటాయి 2 తెలుగు రాష్ట్రాల్లో అనే అవగాహన వరకైతే ఉంది. ముఖ్యంగా మన తెలంగాణ హైదరాబాద్ రాజధానిలో చూసుకుంటే చిన్న వర్షానికే రోడ్లన్నీ గుంతలమయ్యే పరిస్థితి. మరి ఇప్పుడు ప్రస్తుత వర్షం ఈ రోజు రేపు ఉన్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ లో ఎట్లాంటి అలర్ట్ ఉంది? అధికారులు ఎంతవరకు సహాయక చర్యలకు సిద్ధంగా చేస్తున్నారు? సో హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో కూడా ఇప్పటి వరకు భారీ వర్షం కురిసిన పరిస్థితి లేదు. మొన్న 2 వారాల క్రితం కురిసినటువంటి ఒక భారీ వర్షం కారణంగా మనకు గచ్చిబౌలి రాయదుర్గం ఏరియాలో ఫ్లైఓవర్ మొత్తం వరద నీటితో నిండిపోవడం. సో అట్లాగే ట్రాఫిక్ 3-4 గంటల పాటు ట్రాఫిక్ జామ్ కావడంతో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అధికారులు అన్ని శాఖల అధికారులతో వెంటనే సమావేశమై వాళ్ళకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతే పోలీసులను ఈ వర్షం సమయంలో ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులను సైతం ఈ ట్రాఫిక్ మళ్లింపు కోసం వాడుకోవాలనేది అధికారులను ఆదేశించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇప్పటివరకు హైదరాబాద్లో కూడా భారీ స్థాయిలో వర్షం కురిసిన పరిస్థితి లేదు. కురిసిన కొద్దిపాటి వర్షానికి ఆ నాలాల్లో పూడిక దాని సిల్టు పేరుకపోవడం, అట్లాగే నాలాలకు వెళ్ళే మార్గాలు కొంత క్లీన్గా లేకపోవడం వల్ల ఎక్కడైనా వర్షం 1-2 చోట్ల భారీ సెంటీమీటర్ల నమోదుతో వర్షం పడినా కానీ ఒక్కసారిగా వరద నీరు అంతా రోడ్డు మీదకి రావడం, సో ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి అయితే కొనసాగుతూ ఉంది. సో ఎక్కడ చూసినా ఇప్పటివరకు అయితే ఈ సీజన్ సంబంధించి ఖరీఫ్ సీజన్లో హైదరాబాద్లో కూడా ఎక్కడ భారీ వర్షాలు పడిన పరిస్థితి అయితే లేదు. మొన్న ఒక్కచోట వికారాబాద్ జిల్లాలో పడినటువంటి కొన్ని సెంటీమీటర్ల వర్షపాతంతో
హిమాయత్ సాగర్ దాని క్యాచ్మెంట్ ఏరియాలో పడినటువంటి కొంత వర్షపాతంతో హిమాయత్ సాగర్ ఒక్క గేట్ ఎత్తి 2 గేట్లు ఎత్తి కొద్దిపాటు దాదాపు 30,000 క్యూసెక్ల నీటిని మాత్రమే కిందికి వెళ్ళినట్లు మనకు వార్తలు వచ్చాయి. సో గ్రేటర్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల కావచ్చు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు, ఇప్పటికి కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు అయితే పడలేదు. ఎప్పుడు పడ్డా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలే పడుతూ వస్తూ ఉన్నాయి. ఇటు హైదరాబాద్లో అట్లాగే పరిస్థితి ఉంది, అటు జిల్లాల్లో కూడా ఇట్లాగే పరిస్థితి ఉంది. ఎక్కడ పడినా ఎక్కడో ఒక చోట జిల్లాలో ఏదో ఒక చోట మాత్రమే సెంటీమీటర్లలో వర్షపాతం నమోదవుతోంది. సో అంతేగాని మిగతా అన్ని చోట్ల లైట్ టు మోడరేట్ అంటే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలే పడుతూ వస్తున్న పరిస్థితి. ఎస్ కరుణ్, రేపు రాజధానిలో రెయిన్ అలర్ట్ ఉందా? సో రాజధానిలో కూడా ఈరోజు రెయిన్ అలర్ట్ ఇదే. ఇప్పుడు ఏదైతే నిన్న మధ్యాహ్నం నుంచి మేఘావృతమై ఉన్న తేలికపాటి జల్లులు కురుస్తున్న పరిస్థితి ఏదైతే ఉందో, సో ఇవాళ రేపు కూడా అట్లా ఈ 2 రోజుల పాటు కూడా అట్లే ఈ జల్లులు కురిసే అవకాశం ఉంది. ఆకాశం అంతా మేఘావృతమై ఉంటుంది అనేది మనకు వాతావరణ శాఖ ద్వారా వస్తున్నటువంటి మనకు సూచనలుగా చెప్పవచ్చు. ప్రస్తుతం బోనాల సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఈ తేలికపాటి వర్షాలు కూడా కొంత ఈ మనకు నగర ప్రజలకు కొంత ఇబ్బందులు కలుస్తున్న పరిస్థితిగా చెప్పవచ్చు. నేడు రేపు కూడా ఇట్లాంటి మేఘావృతమై చిరుజల్లులు పడే అవకాశమే ఉన్నట్లు మనకు వాతావరణ శాఖ ద్వారా సమాచారం అందుతున్నది. ఎస్, థ్యాంక్ యూ కరుణ్. మొత్తానికి ఓవరాల్గా అయితే మన రాజధానితో పాటు మిగతా జిల్లాల్లో కొన్ని జిల్లాలతో మినహాయిస్తే మిగతా అన్ని జిల్లాల్లో కూడా ఎక్కువ భారీ సంఖ్యలో అయితే భారీ స్థాయిలో అయితే వర్షాలు లేవు, చిన్నపాటి వర్షాలే ఉన్నాయి. కానీ ఈ రోజు రేపటికి సంబంధించి మాత్రం వెదర్ డిపార్ట్మెంట్ ఒక బిగ్ అలర్ట్ అయితే ఇచ్చింది. భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో ఉన్నాయని చెప్పేసి దానికి సంసిద్ధమై ప్రజలు ఇటు రైతులు ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఇది రెయిన్ అలర్ట్స్కి సంబంధించిన అప్డేట్. స్టే ట్యూన్ టు పల్లవి.